హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమొచ్చాయో అవి టైటిల్స్ తీసుకొని కీవర్డ్ ఏంటి, దాన్ని మన సిలబస్లో ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఏ సబ్ టాపిక్ కింద చదువుకోవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి అండ్ ఏ పాయింట్స్ ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్ టైటిల్ చూసినట్లయితే CJI's role in CEC and EC appointments was temporary pending new law సుప్రీం కోర్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కీవర్డ్ చూసుకున్నట్లయితే CEC అపాయింట్మెంట్స్ అంటున్నారు, ఇక్కడ CJI రోల్ ఇస్ టెంపరరీ అంటున్నారు. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అన్నట్లయితే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి సంబంధించింది. ఇది ఎక్కడ చదువుకుంటారు మీరు? పాలిటీ జిఎస్ పేపర్ 2లో చదువుకుంటారు. ఇప్పుడు మనం ఈసీఐ యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే ఎవరెవరు ఉంటారు? సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు ఒకరు, అండ్ ఇంకా ఇద్దరేమో ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అంటే టోటల్గా ఇది 3 మెంబర్డ్ బాడీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ డిస్క్రిషన్ పవర్ ఉంటుంది, ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేస్తారా అంటే కాదు. ఇక్కడ మనకి సెలెక్షన్ కమిటీ ఉంటుంది. ఈ సెలెక్షన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years ఆఫ్ టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి రిమూవల్ చేయాలన్నట్లయితే రిమూవల్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జ్ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాగే వీళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఇష్యూ అంతా వచ్చేసి సెలక్షన్ కమిటీ గురించి మనకి ఇష్యూ ఉందన్నమాట. అది ఏంటి అని చూసినట్లయితే నార్మల్గా ఈ సెలక్షన్ కమిటీలో 3 మెంబర్స్ ఉంటారు. ఈ 3 మెంబర్స్ ఎవరు అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, సెకండ్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ LOP ఇన్ లోక్సభ, అండ్ థర్డ్ మెంబర్ వచ్చేసి CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారనమాట. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ, అలాగే CJI. దాని తర్వాత ఏమైందంటే 2023లో ఒక యాక్ట్ తీసుకొచ్చేసి ఈ సెలక్షన్ కమిటీలో ఉన్న మెంబర్స్ని మార్చారు. ఇప్పుడు కొత్త మెంబర్స్ ఎవరు అంటే యాజ్ యూజువల్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఉన్నారు, ఇప్పుడు CJI లేరు. CJI ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్, అది కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారనమాట. ఈ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టరే నామినేట్ చేస్తారు. ఓకే, ఈ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు న్యూ సెలెక్షన్ కమిటీలో ఉన్న మెంబర్స్. ఇప్పుడు ఇష్యూ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అండ్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది పెరిగింది, ఎగ్జిక్యూటివ్ యొక్క డామినెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంటుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఇష్యూ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఎవరిని అపాయింట్ చేయమంటే వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది కదా. దానివల్ల ఇండియాలో జరిగే ఎలక్షన్ ప్రాసెస్లో ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ ఉంటుంది. వీళ్ళని అపాయింట్ చేసిన తర్వాత ఎలక్షన్స్లో వీళ్ళు ఎగ్జిక్యూటివ్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి జరగవు. దానివల్ల ఎలక్షన్స్ యొక్క లెజిబిలిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్పి ఇప్పుడు చాలా మంది పిటిషన్స్ అయితే ఫైల్ చేశారు. ఇప్పుడు చాలా మంది సుప్రీం కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేశారు. ఏ పిటిషన్స్లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఎలక్షన్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు. కాబట్టి CJIని ఇంతకుముందు ఎలా ఉన్నారో అతన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి పిటిషన్స్ అయితే ఫైల్ చేయడం జరిగింది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇదనమాట ఇప్పుడున్న న్యూస్. అర్థం కావాలి అన్నట్లయితే ఇదంతా అర్థమవుతేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం
ఈ ఆర్టికల్లోకి వస్తే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, రీసెంట్గా రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మోషన్ న్యూస్లో ఉంది కదా. సో ఇక్కడ సిఈసి గురించి మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు ప్రిలిమ్స్లో చూడాల్సిన అంశాలు ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కాంపోజిషన్ చూసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి 2023 యాక్ట్ గురించి చూసుకోవాలి, సెలెక్షన్ కమిటీ గురించి చూసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూసుకోవాలి, టెన్యూర్ ఏంటో చూసుకోవాలి, రిమూవల్ ప్రాసెస్ ఏంటో చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా వీళ్ళ యొక్క రోల్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ డివిజన్ న్యూస్లో ఉంది కదా, దాన్ని కూడా క్లియర్గా చూసుకోవాలి. ఈ డైమెన్షన్స్ అన్నీ ఈసారి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడి నుంచి అయినా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ షూర్. దాన్ని మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మొత్తం చెప్పేశాను. మీరు చూసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ యాక్ట్ ఏంటో చూసుకోవాలి. ఈ యాక్ట్ పేరు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ యాక్ట్ ఆఫ్ 1991. ఇంతకుముందు ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని కంప్లీట్గా ఈ 2023 యాక్ట్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ దేని గురించి చూస్తుంది అన్నట్లయితే అపాయింట్మెంట్ ప్రాసెస్ని, టెన్యూర్ని, వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ని, వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ని అన్నిటిని కూడా చూసుకుంటుంది అన్నమాట. ఓకే, ఒక ఇంపార్టెంట్ ఫేమస్ కేసు ఉంది, అది ఏంటంటే అనూప్ బరన్వాల్ కేసు 2023లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ప్యానెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఎల్ఓపి అండ్ సిజేఐ వుడ్ సెలెక్ట్ సిఈసి ఈసీస్ అంటిల్ పార్లమెంట్ పాస్ ఎ లా అన్నట్టు చెప్పింది అనమాట. దాని తర్వాత 2023 యాక్ట్ తీసుకొచ్చి సిజేఐని రిమూవ్ చేసేసి క్యాబినెట్ మినిస్టర్ని పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఉన్న సెలక్షన్ కమిటీలో మెంబర్స్ ఎవరు అన్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ అతను చైర్పర్సన్, నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఆఫ్ లోక్సభ, నెక్స్ట్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఇతను ఎవరు నామినేట్ చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కీ కన్సర్న్స్ ఏంటి, ఎందుకు పిటిషన్స్ ముందు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ సిజేఐని ఎక్స్క్లూడ్ చేశారు అని ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారు. దానివల్ల ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది ఈ సెలక్షన్ కమిటీలో అని. నెక్స్ట్ వచ్చేసి వయలేషన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఈ యాక్ట్ ఏంటంటే పిటిషనర్స్ ఏం చెప్తున్నారు, పార్లమెంట్ హ్యాస్ లీగల్ అథారిటీ టు మోడిఫై ఆర్ ఓవర్ రైట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ బెంచ్ అని చెప్పి ఇక్కడ రూలింగ్ని ఓవర్ రైట్ చేశారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సార్లు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అనేవాళ్ళు వేకెంట్గా ఉండడం జరుగుతుంది, దానివల్ల మరింత ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ దానివల్ల ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా క్రెడిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే వియత్నాం మేజర్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ సేస్ మోదీ యాజ్ డిఫెన్స్ రేర్ ఎర్త్ టైస్ రెన్యూడ్. ఈ టైటిల్ చూడగానే మనకి ఏం అర్థమవుతుంది, వియత్నాము ఇండియా రిలేషన్స్ అని చెప్తుంది అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్ట్ ఈస్ట్ పాలసీ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ రేర్ ఎర్త్ మెటల్కి సంబంధించిన టైస్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయని చెప్తుంది. ఓకే, సో దీని గురించి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ టాపిక్లో ఉన్న కీవర్డ్ ఏంటి అంటే ఇండియా వియత్నాం రిలేషన్స్. కీవర్డ్ ఇండియా వియత్నాం రిలేషన్స్. ఈ టాపిక్ మనం ఎక్కడ చదువుకుంటాము, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ టాపిక్ చదువుకుంటాం. ఫస్ట్ మనకి ఏదైనా కంట్రీ న్యూస్లో ఉన్నట్లయితే ఆ కంట్రీ ఎక్కడుందో ఫస్ట్ మనం మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఫస్ట్ మీరు అట్లాస్ ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అట్లాస్ పక్కన పెట్టుకోవాలి. మీకు ఏదైనా కంట్రీ కనిపించిన వెంటనే అది ఎక్కడుందని చెప్పి మీరు సెర్చ్ అనేది చేయాలి. ఇన్ కేస్ అట్లాస్ మేడం వద్దు అన్నట్లయితే మీరు మొబైల్స్ అయితే ఉంటాయో చేతిలో, వెంటనే దాని యొక్క మ్యాప్ అయితే చూడండి. సో ఇప్పుడు ఈ వియత్నాం అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుందన్నమాట. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కంట్రీస్తో ఉన్న బార్డర్స్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయా చూసుకోండి, ఎందుకంటే రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా ఒకసారి యూపీఎస్లో అడగడం జరిగింది, ఒకసారి అది చూసుకోండి.
ఓకే, ఇప్పుడు ఏంటంటే వియత్నాం ప్రెసిడెంట్ ఇండియాకి విజిట్కి వచ్చారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ ఉన్న రిలేషన్స్ని రీవైటలైజ్ చేసుకుంటారు, ఇంకేమైనా కొత్త అగ్రిమెంట్స్ కూడా సైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అన్నట్లయితే, ప్రతి ఒక్క కంట్రీకి ఫారెన్ పాలసీ అనేది ఉంటుంది. ఫారెన్ పాలసీ అంటే ఏం లేదు, ఆ కంట్రీ వేరే కంట్రీస్తో ఎలా రిలేషన్ పెట్టుకోవాలి అని చెప్పి గైడ్ చేసే ప్రిన్సిపల్స్నే ఫారెన్ పాలసీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా డైరెక్ట్గా ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటి? పాకిస్తాన్తో, చైనాతో, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, అలా కంట్రీస్తో ఎలా మనం రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే నైబర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని తీసుకువచ్చారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఇక్కడ ఉంటాయి కదా, ఈ కంట్రీస్తో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పేదే యాక్ట్ ఈస్ట్ పాలసీ అనమాట. సో ఇలాంటి పాలసీస్ న్యూస్లో ఉన్నప్పుడు కూడా దాని మీద మీరు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు క్లియర్గా దాన్ని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే వియత్నాం అనేది ఒక మేజర్ పిల్లర్ అంటున్నారు. ఎందులో అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండ్ అలాగే విజన్ మహాసాగర్లో చాలా ఇంపార్టెంట్ పిల్లర్ అంటున్నారు. ఈ వర్డ్ని మనం బ్రేక్ చేసినట్లయితే, సాగర్ అంటే సముద్రం, వాటర్, మహా అంటే పెద్ద, అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో మన స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి మనకి వియత్నాం హెల్ప్ కావాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో ఫస్ట్ లైన్లో చెప్పడం జరిగింది. సో మనం ఏం చేస్తున్నాము అంటే వియత్నాంతో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్లో, సెక్యూరిటీలో, లాలో, పీస్లో, స్టెబిలిటీలో మనం ఓవరాల్గా ఆ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్పింది. ఎస్పెషల్లీ మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము అంటే డిఫెన్స్లో ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు సౌత్ చైనా సీ కూడా ఇష్యూ అయితే ఉంది. అండ్ సౌత్ చైనా సీ బ్లాక్ చేయడం వల్ల అండ్ ఈవెన్ అక్కడ 9 లైన్ తీసుకురావడం వల్ల ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ యొక్క గొడవలు, దానివల్ల ఓవరాల్గా ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అండ్ దానివల్ల ఫ్రీగా నేవిగేషన్ కూడా జరగట్లేదు. అందుకే ఇండో పసిఫిక్ రీజియన్లో ట్రేడ్ నేవిగేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి వియత్నాం హెల్ప్ అనేది కావాలి. అండ్ డిఫెన్స్లో మనం ఏం చేస్తామంటే నేవల్ ఎంగేజ్మెంట్స్ చేస్తాము, ట్రైనింగ్ చేస్తాము, అలాగే డిఫెన్స్ క్రెడిట్ లైన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. అండ్ రూల్ బేస్డ్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ గురించి ప్రొవైడ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. అంతేకాదు ఇండియాకి వియత్నాంకి మంచిగా ట్రేడ్ అయితే జరుగుతుంది. అండ్ ట్రేడ్ చూసుకున్నట్లయితే 2023-2024లో అరౌండ్ $14.8 బిలియన్ అయితే ట్రేడ్ ఉందన్నమాట. అండ్ వియత్నాం అనేది ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ ఏషియన్ ట్రేడ్ పార్ట్నర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఫార్మస్యూటికల్స్, ఐరన్ అండ్ స్టీల్, మెషినరీ చేస్తుంది. ఇండియా వియత్నాం నుంచి ఏం తెచ్చుకుంటుంది అని చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్, టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ మెషినరీ. ఆల్రెడీ 2022లో మీరు ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇండియా వియత్నాం గురించి క్వశ్చన్ డైరెక్ట్గా వియత్నాం తీసుకొని కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఆ 5 స్టేట్మెంట్స్లో నాకు గుర్తున్నవి ఏంటంటే ఇది లార్జెస్ట్ ఎమర్జింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అన్నట్టు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో సింగిల్ పొలిటికల్ పార్టీనా, 2 పొలిటికల్ పార్టీస్ ఆర్ మల్టీ పొలిటికల్ పార్టీస్ అని అడిగారు. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ గురించి కూడా అడిగారు అనమాట. సో అందుకని ఇలా ఏదైనా కంట్రీ మనకి న్యూస్లో ఉన్నట్లయితే కంపల్సరీ దాని మీద క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మన కంట్రీస్ చూసుకున్నట్లయితే ఏవి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి? మనకి ఇరాన్ న్యూస్లో ఉంది, ఇజ్రాయెల్ న్యూస్లో ఉంది, వెనెజులా న్యూస్లో ఉంది. వెనెజులా ప్రెసిడెంటే పట్టుకెళ్ళిపోయారు కదా యుఎస్. సో అందుకని ఆ కంట్రీస్ యొక్క ఎకనామీ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఎమర్జింగ్ కంట్రీనా లేకపోతే డెవలపింగ్ కంట్రీనా, సో అన్నీ ఒకసారి మీరు చూసుకోవాలండి. ఎందుకంటే యూపీఎస్సి అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఏ ఏరియా నుంచి ఏం క్వశ్చన్ అడుగుతాడో ఎవ్వరికీ తెలియదు, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో అందుకని మీరు క్లియర్గా అన్ని డైమెన్షన్స్ ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఎలాంటి షాక్స్ ఉండవన్నమాట. ఓకే, అండ్ ప్రజెంట్ ఈ విజిట్ చూసుకున్నట్లయితే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ట్రేడ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, అలాగే మెరిటైమ్ సెక్యూరిటీ మీద అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రేర్ ఎర్త్ మెటల్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
10-year మైల్ స్టోన్ ఆఫ్ ఇంతకుముందు మనం 2016లో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం అనమాట. ఆ అగ్రిమెంట్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి చూసినట్లయితే ఈ పాలసీని నవంబర్ 2014లో తీసుకురావడం జరిగింది. ఇది ఇంతకు ముందు ఉన్న పాలసీ ఏంటంటే లుక్ ఈస్ట్ పాలసీని అప్గ్రేడ్ చేస్తూ యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇందులో దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఎకనామీ మీద, స్ట్రాటజీ మీద, లైక్ కల్చరల్ రిలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఏరియాస్లో కనెక్టివిటీ, ట్రేడ్, కల్చర్, డిఫెన్స్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అని చెప్తాను. ఇది ఏంటి అంటే ఇండియా టు హోస్ట్ ఫస్ట్ బిగ్ క్యాట్ సమ్మిట్ ఇన్ జూన్. ఇందులో 95 కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి ఈ ఆర్టికల్ టైటిల్ చెప్పింది. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉండాలి. ఈ ఆర్టికల్ మాట్లాడేది ఐబిసిఏ గురించి. ఐబిసిఏ ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అన్నమాట. సో దీన్ని మన ఇండియా 2023లో తీసుకురావడం జరిగింది. 23లోనే ఎందుకు మేడం అని చూసినట్లయితే ఆ ఇయర్కి 50th యానివర్సరీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అనమాట. సో అందుకే మనం ఈ ప్రాజెక్ట్ టైగర్ ద్వారా ఇండియాలో టైగర్ పాపులేషన్ ఫర్ షూర్ పెంచాము. ఇట్స్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనము ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ తీసుకొచ్చాం. ఇందులో ఏం చేస్తున్నాము అంటే 7 బిగ్ క్యాట్స్ని కన్సర్వ్ చేయాలి అని చెప్పి మనం ఈ ఐడియా తీసుకొచ్చాం. సో తీసుకొచ్చాము, బాగానే ఉంది. 2024లో అంతా అప్రూవల్ అయింది. ఇప్పుడు 2026లో ఫస్ట్ టైం సమ్మిట్ మీటింగ్ అనేది మనం ఇండియాలో చేస్తున్నాం ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అనమాట. సో అందుకే ఈసారి ఐబిసిఏ గురించి క్వశ్చన్ రావచ్చు. అండ్ మీకు యూపీఎస్సీ గురించి ఎలా ఉంటుంది అన్సర్టనిటీ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం 2023లో తీసుకొచ్చాం కదా, ఆ టైంలో అందరికీ 100% హోప్స్ ఉండే ఏంటి అంటే ఫర్ షూర్ మీకు ఐబిసిఏ గురించి క్వశ్చన్ వస్తుంది అని చెప్పి. అప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అంటే 7 బిగ్ క్యాట్స్లో మనకి లయన్, చీతా, స్నో లెపర్డ్, టైగర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ లయన్ అండ్ లెపర్డ్ రోరింగ్ గురించి ఇచ్చారు. లెపర్డ్ చీతా రోర్ గురించో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్ మార్కింగ్స్ గురించి ఇచ్చారు. సెంట్ మార్కింగ్స్ అంటే ఏం లేదు, ఇట్లా టాప్ కార్నివోర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క టెరిటరీని ఇది నా టెరిటరీ అని చెప్పి వాళ్ళు చూపించుకోవడానికి ఫీసెస్తో కానీ, యూరిన్తో కానీ, లేకపోతే సలైవాతో కానీ మార్కింగ్ చేసుకుంటారు అనమాట, సెంట్ మార్కింగ్స్. సో ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగారు అనమాట. సో యాక్చువల్లీ ఇది ఏ ఆర్గనైజేషన్ గురించి ఇస్తారా మొర్రో అనుకున్నది, దీంట్లో ఉన్న యానిమల్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో అంత అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క డైమెన్షన్ మీరు చూడాల్సిందే, చదువుకోవాల్సింది, దెర్ ఇస్ నో చాయిస్. ఓకే, ఇప్పుడు దీని గురించి ఐబిసిఏ గురించి చూసినట్లయితే ఐబిసిఏని ఫస్ట్ టైం మన ప్రైమ్ మినిస్టర్ 2023లో లాంచ్ చేశారు. ఎందుకంటే ఆ ఇయర్ వచ్చేసి 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ దీనికి ఫార్మల్గా అప్రూవల్ వచ్చింది ఎప్పుడంటే 2024లో వచ్చింది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనం 7 మేజర్ బిగ్ క్యాట్ స్పీసీస్ని మనం కన్సర్వ్ చేయాలి అనుకుంటున్నాం. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే టైగర్ ఉంది, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా. ఇందులో ఇండియాలో ఉండే ఓన్లీ 5 మాత్రమే, జాగ్వర్ అండ్ పూమా ఇండియాలో లేవు. అండ్ మెంబర్స్ ఎవరు ఉండొచ్చు అంటే ఆల్ యునైటెడ్ నేషన్స్ మెంబర్స్కి కూడా ఈ మెంబర్షిప్ అనేది ఓపెన్లో ఉంది. అండ్ ఎందుకు ఇప్పుడు ఈ బిగ్ క్యాట్ అలయన్స్ తీసుకొచ్చారు అన్నట్లయితే ఈ బిగ్ టాప్ కార్నివోర్స్కి ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి నెంబర్ లేదు అన్నట్లయితే మనం హెర్బివోర్స్ నెంబర్స్ అనేవి మెయింటైన్ చేయలేము అనమాట. అండ్ ఈ బిగ్ క్యాట్స్ వచ్చేసి హ్యాబిటాట్ లాస్, పోచింగ్, క్లైమేట్ చేంజ్, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల వీటి నెంబర్ తగ్గిపోతూ వస్తూ ఉంది. అందుకే వీటి యొక్క నెంబర్ని కన్సర్వ్ చేయాలని చెప్పి ఈ బిగ్ క్యాట్ అలియన్స్ తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? ఓవరాల్ క్రైమ్ రేట్ డ్రాప్స్ 6%, సైబర్ క్రైమ్ అప్ బై 17%. ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇది వచ్చేసి
ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్స్ దేని గురించి చెప్తుందంటే ఇండియాలో ఉన్న క్రైమ్స్ గురించి అనమాట. ఓవరాల్గా ఇండియాలో క్రైమ్ రేటు తగ్గింది 6% అంటుంది. కాకపోతే ఒక క్రైమ్ మాత్రం విపరీతంగా పెరిగింది, సైబర్ క్రైమ్స్. రీసెంట్గా మనం డిజిటల్ అరెస్ట్ కూడా చూసాము. దాని మీద కూడా క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా. సో ఈసారి డిజిటల్ అరెస్ట్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగాయి, 17% పెరిగింది అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోగ్రఫిక్ చూసుకున్నట్లయితే మనకి 2024లో ఉన్న సూసైడ్స్ గురించి చెప్తుంది అనమాట. 2024లో 1,70,746 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పి ఎన్సీఆర్బి డేటా చెప్తుంది. ఇందులో ఎక్కువ సూసైడ్ చేసుకుంది ఎవరు అంటే డైలీ వేజ్ ఎర్నర్స్, నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్స్, థర్డ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రొఫెషనల్స్ ఆర్ సాలరీడ్ పీపుల్, అన్ఎంప్లాయిడ్, స్టూడెంట్స్, ఫార్మింగ్ సెక్టార్, రిటైర్డ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో చూపించారు. సో ఇలా రిపోర్ట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చూడాలి, ఎలా క్వశ్చన్ వస్తుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నట్లయితే 2021లో ఆర్ 2022లో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఏంటి అన్నట్లయితే వై ఉమెన్ సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉమెన్ సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడేమో డైలీ వేజ్ ఎర్నర్స్ యొక్క సూసైడ్ రేట్ పెరిగింది అని వచ్చింది. అంటే డైలీ వేజ్ ఎర్నర్స్ సూసైడ్ రేట్ పెరిగింది, దాని వెనకాల రీజన్స్ ఏంటి అని అడగచ్చు, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి అని అడగచ్చు, ఇంకా ఏమైనా స్టెప్స్ సజెస్ట్ చేయమంటే కూడా మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికి సంబంధించి ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను. ఓకే, మన స్టూడెంట్స్కి జిఎస్ ఫౌండేషన్ వాళ్ళకి. ఓకే, దాని మీద ఆన్సర్ అయితే రాయండి ఫర్ షూర్. ఓకే, ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఆ డిస్టిక్కి కలెక్టర్ అయినట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తారు అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిక్సింగ్ స్ట్రక్చరల్ డెఫిసిట్స్ ఇన్ ఇండియా హెల్త్ సిస్టమ్. సో ఇక్కడ ఈ టాపిక్ వచ్చేసి హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. అది కూడా ఏంటంటే స్ట్రక్చరల్ డెఫిసిట్స్ ఎలా మనం ఫిక్స్ చేయాలి అని అడుగుతుంది. అంటే ఈ టాపిక్ డైరెక్ట్గా మన హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ గురించి చెప్తుంది. అండ్ ఈ ఆర్టికల్ రాసింది ఎవరు అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అండ్ పాలసీ డెవలప్మెంట్ అడ్వైజర్, కాబట్టి ఫర్ షూర్ ఇది మీరు చదువుకోవాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఛాలెంజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫండింగ్. మనకి హెల్త్ కేర్కి కావాల్సిన ఫండ్స్ అనేవి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, మన దగ్గర బడ్జెటరీ మిస్ మేనేజ్మెంట్ కూడా ఉంది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా అవుట్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈవెన్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ రూరల్ డివైడ్, అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న ఫెసిలిటీస్ మనకి రూరల్ ఏరియాస్లో లేవు. రూరల్ ఏరియాస్లో ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్డ్గా లేదు కాబట్టి మనకి ప్రాపర్గా హెల్త్ కేర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఎస్పెషల్లీ మనకి స్పెషలిస్ట్లు అందరూ కూడా అర్బన్ ఏరియాస్లో సెకండరీ హాస్పిటల్స్లో ఆర్ టెరిషరీ హాస్పిటల్స్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎక్కువగా ఉంటారు కంపేర్డ్ టు దట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ షార్టేజ్ కూడా ఉంది, అక్యూట్ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్, ఎస్పెషలీ స్పెషలిస్ట్లు అనేది తక్కువగా ఉన్నారు. అండ్ ఈవెన్ నర్సెస్, పారామెడిక్స్, పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా తక్కువగా ఉన్నారు. అండ్ ఈవెన్ చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి రూరల్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్లో అని కూడా చెప్పారు. దానివల్ల మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా డెలివరీ అవుట్కమ్ కూడా సరిగ్గా లేదు ప్రివెంటివ్ హెల్త్ కేర్లో అని చెప్పి. మనం రోగం వచ్చిన తర్వాత డిసీజ్ వచ్చిన తర్వాతనే మనం హాస్పిటల్కి వెళ్దామే తప్ప మనం అది రాకుండా మనం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవట్లేదు. దానివల్ల కూడా హెల్త్ కేర్లో బర్డెన్ అనేది పెరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఈక్విటీ ఇష్యూస్ కూడా మనకి ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఈరోజు ఏమైంది అంటే యాక్చువల్లీ మా పిల్లలు ఊరికి వెళ్ళారనమాట వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. సో 15 days తర్వాత వాళ్ళు వచ్చారు నిన్న. సో నిన్న నైట్ నుంచి దే ఆర్ షోయింగ్ మీ ద పిక్చర్స్ అనమాట. వాళ్ళ ఎగ్జైట్మెంట్, మార్నింగ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తుంటే ఇదంతా కంటెంట్ చేసుకునేటప్పుడు వచ్చి మీద కూర్చోడాలు, తల మీద కూర్చోడాలు, వచ్చి ల్యాప్టాప్ నొత్తడాలు, వాళ్ళకి ఆ ల్యాప్టాప్లోనే కావాలంట, యానిమల్స్ చూస్తారంట. ఎందుకంటే టైగర్ ఆర్టికల్ పేస్ట్ చేసినప్పుడు ఎస్ టైగర్ ఉందిరా చూద్దాంరా అని చూపిస్తున్నప్పుడు నాకు ఇంకా వేరే యానిమల్స్ చూపించని చెప్పి
భలేగా టార్చర్ చేశారు. దానివల్లే యాక్చువల్లీ ఐ వాస్ లేట్ టుడే బై హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చానమాట ఇన్స్టిట్యూట్కి. బట్ ఈవెన్ దో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఐ హ్యావ్ టు రికార్డ్ ద వీడియో అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో అందుకని ఏంటంటే నార్మల్గా ఎవ్రీడే 2 క్వశ్చన్స్ పెట్టేదాన్ని, ఈరోజు ఒకటే క్వశ్చన్ పెట్టాల్సి వచ్చింది. బికాస్ నేను అంత ఆలోచించలేకపోయాను అనమాట, వాళ్ళు ఉన్నారు డిస్టర్బెన్స్ అంతా అని చెప్పి. సో ట్రై టు అడ్జస్ట్ ఫర్ టుడే. ఈరోజు ఒకటే క్వశ్చన్ తీసుకొచ్చాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, విత్ రెఫరెన్స్ టు ద సెలెక్షన్ కమిటీ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First, it is the selection committee was provided statutory backing through the Chief Election Commissioners and Other Election Commissioners Act 2023. Second, it is the committee consists of Prime Minister, Leader of Opposition Lok Sabha and Chief Justice of India. Third one, it is the Prime Minister acts as the chairperson of the selection committee. Fourth one, it is the appointments are made by the President based on the recommendations of the selection committee. Which of the statements given above are correct? సో నేను ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. సో దీనికి ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ అండి. మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, మీరు కనుక కోచింగ్ తీసుకోవాలన్నట్లయితే మన అకాడమీలో మండే నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి చెప్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీల్ క్లియర్ యువర్ డౌట్స్. రెగ్యులర్గా టెస్ట్లు ఉంటాయి, మీకు కావాల్సిన బుక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సరే ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకైనా క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ అండి. యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసుకుంటాను, మాట్లాడతాను నాతోనే డైరెక్ట్గా అంటే యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అకాడమీ అండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ అండ్ యూ కెన్ టేక్ ఎ రైట్ డెసిషన్. That's all guys. Thank you so much and I wish you all the best.